నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గర్గ్ బాధ్యతలు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామన్న ఎస్పీ. బీజేపీ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. బాపట్ల పార్లమెంట్ కార్యవర్గ సభ్యుల సమావేశంలో టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు. ప్రకాశం భవనంలోని జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కమిషనర్లతో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా సుపరిపాలన అందాలనే లక్ష్యంతో మున్సిపాలిటీలు పనిచేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రకాశం భవనంలో జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం, సక్రమైన వీధి లైట్లు ఉండేలా చూడాలన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజల సౌకర్యం కోసం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 40 మండలాలు నమోదయ్యాయని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో 8 లక్షల మంది ప్రజలు ఉన్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పట్టణాల సుందరీకరణకు ప్రాధాన్యమిచ్చి పార్కుల అభివృద్ధి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున చెత్త, మురుగునీరు నిలవలేకుండా చూడాలన్నారు. చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాలు, మానవ వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. క్లాప్ కార్యక్రమం కింద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గర్గ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు గౌరవ వందనంతో ఎస్పీకి స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గర్గ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు గౌరవ వందనంతో ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మల్లికా గర్గ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. So I am very grateful to them and I am very humbled by this opportunity and చాలా సంతోషంగా ఉన్నాను. ఎస్పీ ప్రకాశం గారు పని చేసేటప్పుడు one of the important priorities for me will be Mahila Bhadrata. Women safety, as you all know that mana state government and Andhra Pradesh police already రకరకాల programs start చేశారు. And for example, launching of Disha SOS app and popularizing of this Disha app. Then every district lo Disha police station airport chesaru. And also in every police station oka women help desk kuda airport cheyadam jarigindi. So ilanti chala initiatives already they have been taken up and I will continue to take up these initiatives to achieve the goal for women's safety anytime and anywhere. చీరాల పాపరాజ్ తోట బాపనమ్మ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ బాపట్ల పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ నాయకులు, ఆల్ ఇండియా టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీరాల పాపరాజ్ తోట బాపనయ్య కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ బాపట్ల పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి బాపట్ల పార్లమెంటరీ పరిధిలోని చీరాల, బాపట్ల, అద్దంకి, ఎస్సిన్పాడు, పచ్చూరు, వేమూరు, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రఘునాథ్ బాబు మాట్లాడుతూ బీజేపీ పార్టీని బాపట్ల పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పటిష్టపరచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో చీరాల బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కుమార్, హేమంత్ కుమార్, వెంకటరమణ, భరణీరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంటు
స్టేట్ పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు కూడా చిత్తశుద్ధితో అందరము ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్గా ప్రతి ప్రోగ్రాము చేయటం జరిగింది. లాస్ట్ మంత్ దీన్ దయాళ్ గారి వర్ధంతిని, మొన్న 6th దీన్ దయాళ్ గారి జయంతిని, శ్యాంప్రసాద్ గారి జయంతిని, అలాగే గత 7 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వం ఏర్పరిచి సాధించిన అనేక విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2019 భారతదేశ చరిత్రలో చాలా అతి ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి 2019 వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. అవి ఏంటంటే, భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి 4 ముఖ్యమైన సమస్యల్ని, అది జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ తీసేయడం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేయడం, అలాగే ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కరంగా ఉన్న రామ్ మందిరం నిర్మాణం చేయడం, అలాగే మన ముస్లిం సోదరీమణులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ సఫర్ అవుతున్న ట్రిపుల్ తలాక్ని ఇంప్లిమెంట్ చేయడం. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ చీరాల పట్టణ శాఖ, మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నూతన జాతీయ విద్యా విధానం అమలుకు జారీ చేసిన సర్క్యులర్ నెంబర్ 172ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సూరిబాబు, జానీ భాషాలు అన్నారు. ప్రాథమిక విద్యను కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ చీరాల పట్టణ శాఖ, మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడాన్ని తక్షణం విరమించుకోవాలని, విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న సర్క్యులర్ 172ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు విద్య దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని, డ్రాపౌట్లు పెరుగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ సంఘాలతో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో, విద్యావేత్తలతో, విద్యారంగ నిపుణులతో, మేధావులతో చర్చించి విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు జి సూరిబాబు, షేక్ జానీ బాషా, జిల్లా ఆడిట్ కన్వీనర్ కోట శ్రీనివాసరావు, పట్టణ శాఖ అధ్యక్షులు ఎన్ రాజేష్, సయ్యద్, జానీ బాషా, సీనియర్ నాయకులు కె వీరాంజనేయులు, షేక్ మహమ్మద్ కాసిం, వెలుగొండ రెడ్డి, శివలక్ష్మి, జె రాంబాబు, అంజిరెడ్డి, రామిరెడ్డి, శివకుమారి, నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ విధానాన్ని దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించలేదు. మరి మన ప్రభుత్వం దీన్ని, మా రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తామని ఈరోజు ముందుకు తీసుకొచ్చామంది. మరి ప్రధానంగా మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే, మీరు ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దీంట్లో ప్రమాదకరమైనటువంటి ప్రాథమిక పాఠశాలని మరి నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రధాన అంశం ఉంది. దాన్ని మీరు విరమించుకుంటే ఖచ్చితంగా మేము దీన్ని ఆమోదిస్తామని మేము తెలియజేశాం. ఏంటంటే, ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను తీసేసి పక్కన్నటువంటి హై స్కూల్స్కి కలుపుతామంటున్నారు. దీనివల్ల దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా హై స్కూల్స్కి వెళ్ళడానికి సాధ్యపడదు. ఈ రోజున మరి 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులు 3-4 కిలోమీటర్ల నుంచి పాఠశాల రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటిది చిన్న బిడ్డలు మరి 3, 4, 5 తరగతులు అక్కడ వదిలేసి హై స్కూల్ రావడం అనేది చాలా ఇబ్బంది పడతారు. ఈ అంశాన్ని మనం తీసేసేయమని మనం కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తే మాకు ప్రపంచ బ్యాంకు 1825 కోట్ల రూపాయలు ఇస్తుంది. దాన్ని అమలు చేస్తాం. మరి తద్వారా మాకు కొంత ఫండింగ్ వస్తుంది. ఈ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగుపరుస్తామని చెప్తా ఉన్నారు. మేము కోరే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కోరేది ఏంటంటే, 3, 4, 5 తరగతులు పక్కకు తీసుకోవడం వల్ల అక్కడ ప్రాథమిక పాఠశాల మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. మరి హై స్కూల్ దూరం అయ్యే కొద్దీ ఆ ప్రాథమిక పాఠశాలలో ఉన్న పిల్లలు కూడా
దగ్గరలో ఉన్నటువంటి ఏదో కాన్వెంట్కి పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ విద్య మొత్తం రాబోయే రోజుల్లో మరి దూరం అవుతుంది. మరి ముఖ్యంగా మరి ప్రాథమిక పాఠశాలలు మెరుగురి అవుతాయని మేము కోరుతా ఉన్నాం. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సచివాలయ మహిళా పోలీసులకు ఒకరోజు రెవెన్యూ సేవలపై గురువారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెవెన్యూ సేవలపై పోలీసుల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. గురువారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సచివాలయ మహిళా పోలీసులకు ఒకరోజు రెవెన్యూ సేవలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ రెవెన్యూ విభాగంలో కొన్ని రకాల అంశాలు పోలీసులతో ముడిపడి ఉంటాయని తెలిపారు. రెవెన్యూ సేవలపై అవగాహన ఉంటే పోలీస్ విధి నిర్వహణలో వీటికి సంబంధించిన విధులు ఏ విధంగా నిర్వర్తించాలో తెలుసుకోవచ్చని సూచించారు. సమావేశంలో ఎస్ఐ చంద్రావతి, అరుణ, టూ టౌన్ ఏఎస్ఐ శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీరాల మండలంలో ఉన్నటువంటి అన్ని సెక్రటేరియట్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకి శిక్షణా కార్యక్రమం కింద ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో 1 టౌన్ స్టేషను, 2 టౌన్ పోలీస్ స్టేషను, రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ అలాగే అన్ని సెక్రటరీల మహిళా పోలీసు పాల్గొంది. వీళ్ళకి రెవెన్యూ శాఖ నుంచి ఎన్ని రికార్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి, అలాగే రెవెన్యూ శాఖ పూర్వోత్తరాలు, హైరార్కీ అని ఇంకా కొన్ని మెజిస్ట్రియల్ సెక్షన్కి సంబంధించినవి చాలా అంశాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇది దైనందిన జీవితంలో వాళ్ళకి మంచి అవగాహన నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, అలాగే ఇంటర్ డిపార్ట్మెంట్ రిలేషన్స్ కోసం ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడము ఎంతైనా అభినందనీయం. కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది బెస్ట్. చీరాల మండలం వాడరేవు గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తెలంగాణ మద్యం బాటిల్స్ ను తరలిస్తూ ఓ వ్యక్తిని చీరాల ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల మండలం వాడరేవు గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తెలంగాణ మద్యం బాటిల్స్ ను తరలిస్తూ ఓ వ్యక్తిని చీరాల ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 మద్యం ఫుల్ బాటిల్స్ తో పాటు అక్రమంగా తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ సోమయ్య తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా 19,43,488 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 41,806 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల్లో 7.7% పెరుగుదల కనిపించింది. 2 రోజుల క్రితం 31,000కు తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతుంది. నిన్న మరో 581 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,09,00,000కు చేరగా 4,11,989 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో కరోనా ఉధృతి ఆందోళనకర స్థాయిలో ఉంది. దాంతో అక్కడ వాతావరణంలో లాక్డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం కేరళలో కొత్తగా 15,000 మందికి కరోనా సోకగా మహారాష్ట్రలో 8,000 మంది వైరస్ బారిన పడ్డారు. మరోపక్క దేశవ్యాప్తంగా నిన్న 39,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రికవరీల కంటే కొత్త కేసులు అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. రికవరీ రేటు 97.28% చేరగా క్రియాశీల రేటు 1.39% కొనసాగుతుంది. ప్రస్తుతం 4,32,041
1 మంది కోవిడ్ వల్ల బాధపడుతున్నారు. మొత్తం ఇప్పటి వరకు 3,01,00,000 మందికి పైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఒకరోజు పాజిటివ్ కేసులు తగ్గుతుంటే మరో రోజు ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 93,785 శాంపిల్స్ పరీక్షించగా 2,526 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,32,105కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 25,526గా ఉండగా 18,93,498 మంది వైరస్ నుంచి కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే నిన్న 2,933 మంది రికవరీ కాగా 24 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. దీనితో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,081కి చేరుకుంది. గత 24 గంటల్లో అత్యధిక మరణాలు ప్రకాశం జిల్లాలో సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ రేటు 2.7% ఉండగా రికవరీ రేటు 98కి చేరింది. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం తహసీల్దార్, ఎంపీడీఓ, వైద్య సిబ్బందితో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ చంద్రశేఖర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. కరోనా తాడువేవును ఎదుర్కొనేందుకు అందరూ సన్నద్ధం కావాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం తహసీల్దార్, ఎంపీడీఓ, విద్యా సిబ్బందితో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 3వ దశ కరోనా వ్యాప్తిని ముందుగానే అరికట్టేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఉన్న వారికి పూర్తి స్థాయిలో సెకండ్ డోస్ కూడా వ్యాక్సిన్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్క దుకాణం వద్ద నో మాస్క్ నో ఎంట్రీ అనే ప్రచార బోర్డును ఉంచి తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అధికారులు, వైద్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ మహమ్మద్ హుసేన్, ఎంపీడీఓ సాంబశివరావు, పీపీ యూనిట్ వైద్యాధికారిణి డాక్టర్ కమలశ్రీ, ఈపురపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రతి గురువారం కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సంబంధిత మండల తహసీల్దార్ గారితోనూ, మండల అభివృద్ధి అధికారితోనూ మరియు మెడికల్ డాక్టర్స్తోనూ మీటింగ్ పెట్టుకోమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు గురువారం చీరాల మండలం రావడం జరిగింది. ఇక్కడ వ్యాక్సినేషన్ గురించి, తర్వాత ఈ టెస్టింగ్ల గురించి, కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుందనే నేపథ్యంలో దాని గురించి అలర్ట్ చేస్తూ డాక్టర్స్తో మాట్లాడుతూ ఏ విధంగా టెస్టింగ్ జరుగుతున్నాయి, ఏ విధంగా వ్యాక్సినేషన్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే సెకండ్ డోస్ డ్యూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇప్పించుకోవడం కోసం ఆ డ్యూ లిస్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని ఈరోజు అది కూడా ఒక దీనికి వచ్చి కన్ఫర్మేషన్కి వచ్చేసి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇస్తుందిగా మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ ఆదేశించున్నారు. దాని ద్వారా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో సాయంత్రానికి లిస్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం నేను యాక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంటైన్మెంట్ ఏరియాలో ఎక్కడైనా ఈ వైలేషన్ ఉన్నట్లయితే ఎక్కడైనా షాపుల్లో కానీ మాస్క్ పెట్టుకోకుండా నో మాస్క్ నో ఏంటి అంటున్నారు కాబట్టి అటువంటి వాటి కూడా బజార్లో, షాపులో కానీ ఎక్కడన్నా ఈ విధంగా వైలేషన్స్ ఉంటే పోలీసు వారిని ఫైన్ కూడా ఏమని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తహసీల్దార్ కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఎటువంటి థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలన్నింటినీ కూడా పాటించవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చీరాల డ్రైనేజ్ అతిథి గృహంలో చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. చీరాల డ్రైనేజీ అతిథి గృహంలో చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో ఇటీవల టీడీపీ పార్టీలో విడుదల చేసిన కొందరి టీడీపీ నాయకుల సముచిత స్థానం కల్పించినందుకు గాను హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. పార్టీ అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తి మన పార్టీ కాలని వ్యక్తులకి మరి పార్టీ పదవులు ఇచ్చి వాళ్ళు ఎవరు కూడా మన పార్టీలో లేరు. నామినేటెడ్ పదవులు ఇచ్చారు. సునీత గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరైనా సునీత గారిని ఇప్పుడు ఏమన్నా చూస్తారు. రంజని శ్రీనివాస గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే ఓడిపోతే మన పార్టీలో ఓడిపోతే కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తే కృష్ణమోహన్తో పాటు మన తెలుగుదేశంలో వచ్చి ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 పదవులు. సునీత గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవి, ఎమ్మెల్సీ. ఏంటి ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఏమైపోయారు? మీకు వీళ్ళంతా ఆ స్థాయిలో కనపడట్లేదు. జెండా మోయడమే మరి ఇదైతే జెండాలు పట్టుకు పెట్టి డబ్బులు వాళ్ళకి ఇస్తామంటే ఆ విధంగా వీళ్ళంతా జెండాలు పట్టుకు పడేసి సంపాదించుకుని పార్టీలో వచ్చారు. అది నాకు చాలా పార్టీ నాయకుడిగా ఎందుకంటే ఎక్కువ టైం ఆర్గనైజేషన్లో ఉన్నాను.
పార్టీ ఆర్గనైజేషన్లో. మరి ఎవరినైనా పిలిస్తే ఏముందులయ్యా మనం అంతా కష్టపడతాము తర్వాత అంతా ఉంటే బాధేస్తామండి. ఆ బాధలో వచ్చిన మాటలే కానీ వేరే ఉద్దేశంగా ఎవరిని గురించి మాట్లాడి కాదు. కాబట్టి ఇంకొకసారి పనిచేద్దాము. మరి ఇంకొక అవకాశం ఇచ్చింది పార్టీని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో కష్టపడే ప్రతి కార్యకర్తకి మరి అత్యంత విలువనిచ్చి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఎక్కడ అవకాశం వార్తల్లోని ఈరోజు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. భారత్ చైనా దేశాల మధ్య సంఖ్యత సహకారం పెంపొందాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజర్ ఆధ్వర్యాన తాజికిస్తాన్లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు ఒడంబడిక కుదిరిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీతోనూ తాను సుమారు గంటకు పైగా చర్చించానని, ప్రస్తుతం ఉభయ దేశాల సరిహద్దుల్లో ఉన్న యథాతథ పరిస్థితిని ఏకపక్షంగా మార్చే బదులు అక్కడ మరింత శాంతి సుస్థిరత కొనసాగేలా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డామని ఆయన తెలిపారు. లడఖ్ నియంత్రణ రేఖ వద్ద ప్రస్తుతం పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని, పాంగంగ్ సరస్సు వద్ద 2 దేశాల సైనిక ఉపసంహరణ గురించి కూడా తాము చర్చించామని ఆయన పేర్కొన్నారు. త్వరలో భారత్ చైనా దేశాల సీనియర్ కమాండర్ల మధ్య మళ్లీ ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయని, ఇందుకు ఉభయలం ఓ అంగీకారానికి వచ్చామని ఆయన వెల్లడించారు. రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం అనూహ్యంగా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పుడే ఏఐసీసీలో కదలిక మొదలైంది. సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. కమల్నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసంలో గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. కమల్నాథ్ ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆక్వా రైతులకు మంచి ధరలు అందించాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెంచాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశు సంవర్ధక శాఖ, డైరీ, ఫిషరీస్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల పనులు ప్రగతిపైన సమీక్షించారు జగన్. ఆక్వా వర్సిటీ ఏర్పాటుపై ఫోకస్ పెంచాలని ఆదేశించారు సీఎం జగన్. వర్సిటీ పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తుల వినియోగం పెరిగేలా చూడాలని సూచించారు. లక్ష్యాలను చేరుకునేందుకు ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, స్థానిక మార్కెట్ను విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టరీతిన రోడ్లను మూసివేస్తూ ఉండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలిటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కోరారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రి కేటీఆర్ ఆయనకు లేఖ రాశారు. ఈ రోడ్ల మూసివేత అంశాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డు వంటి కీలకమైన 4 రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసివేసిందని, ఈ చర్య కారణంగా లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కేటీఆర్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 7 సీట్ల మోడల్ బొలెరో నియోను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభం ధర 8,48,000గా నిర్ణయించారు. ఎస్యూవీ కోసం చూస్తున్న వినియోగదారుల అవసరాలను కొత్త బొలెరో తీరుస్తుందని, అధునాతన లుక్తో తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బొలెరో నియోతో పాటు ప్రస్తుత బొలెరో మోడల్ అమ్మకాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. అగ్రగామి 10 ఎస్యూవీల్లో బొలెరో స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త నియో దోహదపడుతుందని ఆటోమోటివ్ విభాగం విజయ్ నక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటీ లాక్ బ్రేక్ వ్యవస్థ, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అందులో అమర్చిన మహీంద్రా ఎంహాక్ ఇంజన్ 100 HP శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈడే ప్రపంచ కప్ చెస్ లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ 2వ రౌండ్ లో అడుగుపెట్టాడు. మొదటి రౌండ్ లో అతడు పోలాండ్ కు చెందిన పావెల్ టేక్లాఫ్ పై విజయం సాధించారు. మ్యాచ్ 1-1తో సమం కావడంతో టై బ్రేక్ నిర్వహించారు. అందులో తొలి గేమ్ లో నెగ్గిన గుకేష్ రెండో గేమ్ ను డ్రాగా ముగించి ముందంజ వేశాడు. పురుషుల్లో
ప్రజ్ఞానంద, నిహాల్, ఇనియాన్, అదిబన్, అరవింద్ ఇప్పటికే 2వ రౌండ్ చేరుకున్నారు. మహిళల్లో పద్మిని రౌత్, వైశాలి, భక్తి కులకర్ణి ముందంజు వేశారు. హరికృష్ణ, హారిక, విదితులకు తొలి రౌండ్లో బై లభించింది. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గర్గ్ బాధ్యతలు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామన్న ఎస్పీ. బీజేపీ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. బాపట్ల పార్లమెంట్ కార్యవర్గ సభ్యుల సమావేశంలో టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.